కామారెడ్డి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గంప గోవర్ధన్ అన్నగారి ఆదేశానుసారం మండల శాఖ ఆధ్వర్యంలో రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తామని హామీని మరియు అనేక ఆంక్షలు పెట్టిన ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను నాయకులు దహనం చేయడం జరిగింది। ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతూ ఆ డిక్లరేషన్ వ్యతిరేకంగా రైతులకు 12,000 మాత్రమే రైతు భరోసా ఇస్తామని, అది కూడా సాగు చేసే భూములకు ఇస్తామని, రైతు భరోసాకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా ఆంక్షలు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు। ఇప్పటికే యాసంగి వాసన కాలం పంటలకు రైతు భరోసాను ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరుపుతుందని అన్నారు। అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తూ అభివృద్ధి ఉందని అన్నారు। వరంగల్లో రైతు డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు। తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో రైతు డిక్లరేషన్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది। మొన్న జరిగినటువంటి రైతు మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరోసారి మోసం చేస్తూ రైతు డిక్లరేషన్ లో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పేసి చెప్పారు। కానీ మంత్రివర్గంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవాలని నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా కామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది। ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు వరంగల్ డిక్లరేషన్ ని ఖచ్చితంగా అమలు చేయాలి, రైతు డిక్లరేషన్ అమలు చేయాలి, ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే, లేకపోతే రైతులందరినీ కూడా సమన్వయం చేసి రైతులకు ఇవ్వాల్సిన 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేసేంత వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మార్చుకో, నువ్వు నీ అబద్ధపు మాటలు, నీ అబద్ధపు హామీలు దయచేసి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా వివరించు, నువ్వు ఒక బ్రోకర్ లాగా వివరించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ హితవు పలుకుతున్నాం। దయచేసి రైతులను మోసం చేయకు, రైతులకు మోసం చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచిన పాపన పొడే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గ పర్యటనకు వచ్చేటువంటి జూపల్లి కృష్ణారావు గారికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దయచేసి మీ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలోనైనా ఖచ్చితంగా 15,000 ఇస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇవ్వండి, లేకపోతే మీ వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అవుతుందని చెప్పేసి మీరు ప్రకటించండి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం। మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ శాఖ మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం। ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు। ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధిస్తున్న తెలంగాణకు రైతులు సస్యశ్యామలంగా ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు। కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు। ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండు, ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు। మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు, అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు। అది ఇచ్చుడేమో తెలియదు కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిరు, దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి, వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి। ఎందుకంటే రైతులు అడగలే, రైతులు షరతు విధించాలి। నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు,
ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారానికి వచ్చినావు, కానీ ఒక బస్సు మాత్రం ఒకటి ఇస్తున్నావు. అది కూడా 100 బస్సులలో ఒక బస్సు అడ్డర్ బస్సు వేస్తున్నావు. అది కూడా మహిళలు గుర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు రైతులను పెట్టుకొని కనుమరుగైపోయాడు తెలంగాణ నుంచి. అదే విధంగా నువ్వు కూడా కనుమరుగైన రోజులు వస్తున్నాయి. నువ్వు దయచేసి 1 ఎకరానికి పాత బాకీ ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగానే 1,22,500 చొప్పున జమ చేయి. తర్వాత నువ్వు అన్న ప్రకారంగానే ఎకరానికి 12,500 చొప్పున వేయాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మళ్ళీ ఇంకోటి కామారెడ్డిలో మేము గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ గా ఇచ్చిండ్రు. నువ్వు ఇంద్రం ఇల్లు సర్వే చేస్తున్నావు. ఆ సర్వేతో కళ్యాణం చేస్తున్నావు. సంవత్సరం అయింది. మరి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మీరు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మేము ఇచ్చిన పట్టణాల్లో కూడా అలా వాళ్ళు నివాసం ఏర్పరచుకొని సంవత్సరం అవుతుంది. వాళ్ళు కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కూడా పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇయ్యని పక్షంలో కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపగోవర్ధన్ ఆదేశాల ప్రకారం మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, మళ్ళీ పెన్షన్ కూడా 2,000 4,000 చేయాలని, 2 లక్షల రుణమాఫీ అని 100% అని చెప్తున్నావు. దాదాపు 1 లక్షల చొప్పున 38 to 40% అయింది. కాబట్టి ఈ 2 లక్షల రుణం కూడా మాఫీ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణ శాఖ తరఫున ఉద్యమం చేస్తాం. జై తెలంగాణ.